హాయ్, దిస్ ఇస్ రాజు. ఈరోజు మనం ఫేస్బుక్ అండ్ ఓఎల్ఎక్స్ సంబంధించి అకౌంట్స్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, నెక్స్ట్ యాడ్స్ ఏ విధంగా రన్ చేయాలి అన్న టాపిక్స్ మీద ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. సో ఇనీషియల్గా మనం ఈ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవాలంటే మనకు బేసిక్గా కావాల్సింది గూగుల్ అకౌంట్ ఉండాలి. సో ముందు గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకుందాము. సో అకౌంట్స్ ఎప్పుడైనా ఎనీ వెబ్సైట్లోనే అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మ్యాక్సిమమ్ డమ్మీ నేమ్స్ ఆర్ ర్యాండమ్ నేమ్స్ ఆర్ థింగ్స్ లాంటివి ఇవ్వద్దు. ఎందుకనంటే చాలా సందర్భాల్లోని ఈ మధ్యన ఇంకా ఎక్కువైంది వెరిఫికేషన్స్ అడుగుతుంది. సో అందువల్ల వెరిఫికేషన్ చేసుకోవడానికి తగినట్టుగా మన దగ్గర ఏ నేమ్ అయితే ఉందో మన ఆధార్ కార్డులో కానీ థింగ్స్లో కానీ సో ఆ నేమ్స్తో మనం అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటే వెరిఫికేషన్ అడిగినా కూడా ఇమీడియట్గా మనకి అప్రూవల్ వస్తుందన్నమాట. లేని పక్షాన వెరిఫికేషన్ మనం చేసుకోకపోతే అకౌంట్ అనేది బ్లాక్ అయిపోతుంది. సో ఇక్కడ ఈమెయిల్ వచ్చేసి ఏదైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ న్యూ అకౌంట్ నొక్కుతున్నాను ఫర్ మై పర్సనల్ యూస్. శంకర్, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మరి ఇన్కేస్ ఏదైనా అదర్ పర్పస్ కోసం మీరు యాడ్స్ కోసం ఏదైనా డమ్మీ అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటే ఏజ్ వచ్చేసరికి అబౌట్ 20 years ఉండేటట్టు చూసుకోండి. అంటే ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేటప్పుడు అబౌట్ 20 years ఉన్నట్టు చూసుకుంటే ఏంటంటే మన యాడ్ రన్ చేసుకోవడానికి యాక్సెస్ వస్తుంది. లేదంటే చిల్డ్రన్ అకౌంట్స్లోకి వెళ్ళిపోయి మనకి యాడ్ రన్ చేసుకునేటందుకు ఆప్షన్ ఎనేబుల్ అవ్వదన్నమాట. ఓకే, జెండర్ ఏదైనా పెట్టుకోవచ్చు లేదా రాదర్ నాట్ టు సే. నెక్స్ట్ యూజర్ నేమ్ శివశంకర్ 95. ఆల్రెడీ ఉందంట. సో కంట్రోల్ ఎక్స్. ఓకే, 95 శివశంకర్. జీమెయిల్ పాస్వర్డ్ ఇచ్చుకుంటారు ఇక్కడ. సారీ, మీకు చెప్పడం మర్చిపోయిన, యూజర్ నేమ్ క్రియేట్ చేసుకునేటప్పుడు యూజర్ నేమ్ ఏదైతే ఇస్తున్నారో అది మీరు గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉండేటట్టు చూసుకోండి. యూజర్ నేమ్ మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. పర్టికులర్గా మన నేమ్తోనే ఉండాలి లేదంటే ప్రూఫ్లో ఉన్నట్టే ఉండాలన్న కండిషన్ ఏం లేదు. ఇన్కేస్ మన నేమ్తో కనుక యూజర్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్లో ఉంది అని గూగుల్ నుంచి ఏమైనా వస్తే ఇమీడియట్గా మనం దానికి నెంబర్స్ కానీ అదర్ క్యారెక్టర్స్ కానీ ఏమైనా ఇంక్లూడ్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో అది అయిన తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని ఈ విధంగా అడుగుతుంది. సో మనం ఈ విధంగా క్రియేట్ చేసుకుంటున్నాము. ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ చెప్పాను కదా. సో ఫోన్ నెంబర్కి నా దగ్గర ఈ నెంబర్ ఉంది. సో ఈ నెంబర్ ఇస్తున్నాను నేను. కంట్రోల్ వి. సో ఇప్పుడు మనకి దీనికి ఒక ఆల్రెడీ నెంబర్ మీద చాలా అకౌంట్స్ ఉన్నాయని అంటుంది. సో మరో నెంబర్తో ట్రై చేద్దాం. ఇక్కడ నేను వేరే నెంబర్ ఒకటి ఇవ్వడం జరిగింది. సో ఈ నెంబర్కి నేను ఇప్పుడు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ నొక్కుతాను. ఈ నెంబర్ కూడా ఆల్రెడీ యూటిలైజ్లో ఉంది.
సో మా దగ్గర అదర్ నెంబర్స్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల నెక్స్ట్ ఏ ప్రాసెస్ ఏ విధంగా అవుతుంది అనేది మీకు మాన్యువల్గా నార్మల్గా చెప్పేస్తాను. సో ఆఫ్టర్ ఈ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం క్లిక్ చేయగానే మనకు ఒక ఓటీపీ వస్తుంది ఆ నెంబర్కి. ఆ ఓటీపీ మనం గూగుల్కి ఇవ్వగానే జీమెయిల్ అనేది క్రియేట్ అయిపోతుంది మనకి. వన్స్ జీమెయిల్ అనేది కంప్లీట్గా క్రియేట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఫేస్బుక్ అండ్ OLX అకౌంట్స్ని క్రియేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఫేస్బుక్ అకౌంట్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నాను. సో డ్యూ టు మనకి కొత్త జీమెయిల్ అకౌంట్ క్రియేట్ అవ్వకపోవడం వల్ల నేను ఫేస్బుక్ అండ్ OLX అకౌంట్స్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చో మాన్యువల్గా చెప్పగలను. ఎందుకనంటే కొత్త గూగుల్ అకౌంట్ ఆర్ వాడని గూగుల్ అకౌంట్ ఏమైనా ఉంటేనే ఆ అకౌంట్స్తోనే మనం ఫేస్బుక్ ఆర్ OLX అకౌంట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో అలా కాకుండా ఇప్పుడు మనకి ప్రస్తుతం నా దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్స్ వాటితో ఆల్రెడీ ఫేస్బుక్ అండ్ OLX అకౌంట్స్ క్రియేట్ అయి ఉండడం వల్ల నేను మీకు మాన్యువల్గా చెప్తాను. సో ఫస్ట్ ఇన్కాగ్నిటివ్ విండోలోకి వెళ్ళాను. సో ఫేస్బుక్లోకి మనం ఈ విధంగా వెళ్తాము. వన్స్ వెళ్ళిన తర్వాత క్రియేట్ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేస్తాము. క్రియేట్ న్యూ అకౌంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టుగా యాడ్స్ మనం రన్ చేయాలి కాబట్టి మనం అడల్ట్ అయి ఉండాలి. సో మన ఏజ్ 20 అబోవ్ ఉండేటట్టు చూసుకోండి మినిమమ్. సో అబౌవ్ 20 ఉండాలి అంటే మన డేట్ ఆఫ్ బర్త్ 2005 కన్నా బిలోలో ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ జెండర్ అనేది ఐదర్ మెన్షన్ చేయండి లేదంటే లేదు. మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్. మొబైల్ నెంబర్ తనని క్రియేట్ చేసుకోవచ్చు కదా. సో మొబైల్ నెంబర్తో క్రియేట్ చేసి చూద్దాము. ఫస్ట్ శివకుమార్, May 1995. మొబైల్ నెంబర్ మీ పాస్వర్డ్. నాకు తెలిసి నెంబర్తో అకౌంట్ ఉంది. ప్లీజ్ చూజ్ ఏజ్. ఓకే, కొత్త అకౌంట్ క్రియేట్ అవుతున్నట్టుంది. కొత్త అకౌంట్ క్రియేట్ అయింది. సో వచ్చిన పాస్వర్డ్ని మనం ఇక్కడ టైప్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఓటీపీ ఇవ్వగానే ఈ విధంగా అకౌంట్ కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. వన్స్ మెసేజ్ వచ్చిన తర్వాత అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది మనకి. సో ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం ఫేస్బుక్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో వన్స్ ఫేస్బుక్ అకౌంట్ క్రియేషన్ అయిపోయింది కదా ఈ నేమ్తో శివకుమార్ మీద. నెక్స్ట్ OLXని కూడా ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను నెక్స్ట్ నేను. సో OLX అకౌంట్ని క్రియేట్ చేసుకోవడానికి ఫస్ట్ OLX వెబ్సైట్లోకి వెళ్తాము. వన్స్ OLXలోకి వెళ్ళిన తర్వాత లాగిన్ విత్ ఈమెయిల్, మన ఈమెయిల్ ఐడితోనే డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు. లేదా కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంది కదా, మనం ఆల్రెడీ ఒకవేళ గూగుల్ అకౌంట్ మన ఏదైతే ఉన్నదో ఆ క్రోమ్ పేజ్ ఓపెన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా గూగుల్ అకౌంట్, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. ఇక్కడికి వెళ్ళి నేను OLX నొక్కితే డైరెక్ట్గా సైన్ ఇన్ అయిపోవచ్చు అన్నమాట. నేను లాగౌట్ అవుతున్నాను.
లాగిన్ ఆర్ సైన్ అప్, కంటిన్యూ విత్ లాగిన్ విత్ ఈమెయిల్, కంటిన్యూ, లేదంటే మనం గూగుల్తో డైరెక్ట్గా అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. కంటిన్యూ యాజ్ అని వచ్చి మన మెయిల్ ఐడి వస్తుంది, అది నొక్కితే కొత్త అకౌంట్ క్రియేట్ అయిపోతుంది అన్నమాట. ప్రస్తుతానికి ఆల్రెడీ నాకు అకౌంట్ ఉండడం వల్ల ఈ విధంగా చూపిస్తుంది. ఈ విధంగా అకౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో మీకు OLX అకౌంట్ క్రియేట్ చేసుకోవడం, గూగుల్ అకౌంట్ కనుకుంటే మీరు డైరెక్ట్గా అందులోకి వెళ్ళిపోయి సైన్అప్ ఆర్ థింగ్స్లోకి వెళ్ళిపోతే ఈ విధంగా కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంది కదా, అది నొక్కితే మనం గూగుల్ ఏదైతే లాగిన్ అయితే ఉన్నామో ఆ లాగిన్ డీటెయిల్స్తో ఆటోమేటిక్గా అయిపోతుంది. లేదంటే గూగుల్తో లాగిన్ అయిన లేము అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూ విత్ గూగుల్ నొక్కి అక్కడ మన గూగుల్ ఈమెయిల్ ఐడి ఆర్ ఫోన్ నెంబర్ గూగుల్తో లింకప్ అయిన ఈమెయిల్ ఐడిని ఇచ్చి నెక్స్ట్ నొక్కిన తర్వాత పాస్వర్డ్ కనుక నొక్కితే OLX అకౌంట్ దాంట్లోకి లాగిన్ అయిపోతాం త్రూ గూగుల్ అకౌంట్ ద్వారా. సో ఈ విధంగా OLX అకౌంట్ ఆర్ ఫేస్బుక్ అకౌంట్ని ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడతో ఫస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ ట్రైనింగ్ రిగార్డింగ్ ఫేస్బుక్ ఆర్ OLX యాడ్కి సంబంధించి అయ్యింది. ఇప్పుడు కమింగ్ క్లాస్లో నేను చెప్పబోయే టాపిక్స్ యాడ్స్ ఏ విధంగా డిజైన్ చేస్తాము అకౌంట్స్ క్రియేట్ అయిన తర్వాత అన్న వాటి గురించి నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను.